On 22nd April, at least 26 people were killed and many injured after terrorists opened fire on tourists in Jammu and Kashmir. The attack occurred in Pahalgam, a popular tourist destination in Kashmir. రోజుల పాటు జనసేన పార్టీ తరపున సంతాప దినాల్ని పాటించాలని ఆయన ఈ ఉదయం ప్రకటించారు. ఆ మేరకు పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశాము. పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తారు. Now the time has come to take quite a stern action. Indian military, Indian armed forces have launched Operation Sindoor, hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Kashmir. It's a commendable job done by our army personnel and defense personnel. We have to appreciate them. We'll stand by them. Under the leadership of Honorable Prime Minister Modi ji, we will stand by you, sir. And whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. We are with you. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి తన నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకుంటూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబాలకు పంచాయతీ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై ఆస్తి పన్ను మినహాయింపు కల్పించనుందని ప్రకటించారు. పాకిస్తాన్కి మనందరం మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం. అదొక్కడే, అదే సమాధానం.